తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచానికి మరో ముప్పు ముంచుకొస్తుందా? కోవిడ్ ను మించి కల్లోలం సృష్టించబోతోందా? మరోసారి మరణ మృదంగం తప్పదా? WHO చేసిన హెచ్చరిక నిజమవుతుందా? భవిష్యత్తులో ఏం జరగనుంది? కరోనా విలయం చేదు జ్ఞాపకం. ఆనాటి రోజులు ఈనాడు గుర్తు చేసుకున్నా ఒంట్లో వణుకు పుట్టడం మాత్రం ఖాయం. అంతలా 5 ఏళ్ల కిందట ప్రపంచాన్ని కోవిడ్ గడగడలాడించింది. ఏ ఇంటిని కదిలించినా కన్నీటి కథే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రాణ నష్టంతో పాటు అనేక కుటుంబాల ఆర్థిక ఆరోగ్య మూలాలు దెబ్బతిన్నాయి. సమాజంలో ఒకరిని చూసి మరొకరు భయపడే పరిస్థితులు తలెత్తాయి. రక్త బంధువులే మృతదేహాలను పట్టుకోవడానికి, సమీపంలోకి రావడానికి భయభ్రాంతులు గురయ్యారు. లాక్డౌన్తో బయటకు కాళ్లు పెట్టలేని పరిస్థితి. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కరోనా తర్వాత మానవుని జీవనశైలి పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ గడ్డు రోజులు మళ్లీ రాకూడదని ప్రపంచం కోరుకుంటోంది. కానీ కరోనా మించిన మహమ్మారి భవిష్యత్తులో ముంచుకొస్తుందని WHO హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జెనీవాలో జరిగిన WHO పాండమిక్ అగ్రిమెంట్ సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తు చేశారు. కరోనా సృష్టించిన విలయాన్ని మనమందరం చూశామని, ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ ఆ సంఖ్య 2 కోట్లు దాటుంటుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని పేర్కొన్న ఆయన, ఇలాంటి మహమ్మారి మరోమారు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు. అందుకోసం అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే కరోనా ఎప్పుడొస్తుందో చెప్పలేమని, 20 ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చని కూడా చెప్పారు. అందరూ కలిసికట్టుగా ఉంటే వచ్చే మహమ్మారిని ఎదుర్కోవచ్చని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెడ్రోస్ చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మళ్లీ పాండమిక్ వస్తే కరోనాకు మించే అవకాశం ఉందని చెప్పడంతో ఆ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఏదేమైనా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే WHO చెప్పినట్టు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే రాబోయే ముప్పును ప్రపంచం ఎదుర్కోగలదు.